అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే, డెలివరీ అయిన వెంటనే ఈ 4 పనులు చేస్తే మీకు ఎప్పటికీ కూడా శరీర సమస్యలు రావు. సో ఆ 4 పనులు ఏంటో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందామా? అంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పురిటి నొప్పులతో తల్లి పడే బాధ, వారికి భరించలేని అనుభవం, రక్తస్రావం, ప్రసవ నొప్పి కారణంగా శరీరం బలహీనంగా మారిపోతుంది. ప్రసవం తర్వాత ఆ తల్లి శరీరంలో అనేక సహజ మార్పులు అయితే సంభవిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలను గుర్తించుకోవడం చాలా ముఖ్యం. డెలివరీ అయిన వెంటనే మీరు గనక ఈ 4 పనులు చేశారంటే ఎప్పటికీ మీకు శారీరక సమస్యలు రావు అని వైద్యులు చెప్తున్నారు. ఆ 4 పనులు ఏంటి ఇప్పుడు చూసేద్దాం. మొదటిగా చూస్తే వేడి నీళ్లు తాగండి. ప్రసవం తర్వాత మహిళలు వేడి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. వేడి నీరు శరీరాన్ని హైడ్రేటివ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అలసట నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది. మీరు కనుక వేడి నీరుని కనుక తాగారంటే అందులో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది యోని యొక్క గోడలను అడ్డుకోవడం ద్వారా రక్తస్రావం ఆపడానికి సహాయపడుతుంది. అందువల్ల ప్రసవం తర్వాత మహిళలు చాలా రోజుల పాటు గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవదిగా చూసి తగినంత విశ్రాంతి మరియు నిద్ర. డెలివరీ తర్వాత శరీరానికి తగినంత నిద్ర మరియు విశ్రాంతి అవసరం అవుతుంది. డెలివరీ సమయంలో వెంటనే మహిళలు చాలా అలసటగా, బలహీనంగా ఉంటారు. శరీరం చాలా కష్టపడి అలసిపోయి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వారికి తగినంత నిద్ర, విశ్రాంతి చాలా అవసరం. అలా గనక వారు నిద్రలో ఉంటే వారికి తిరిగి బలం వస్తుంది. వారు త్వరగా కోలుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇక మూడవ విషయం ఏంటంటే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. డెలివరీ తర్వాత విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం అండి. విటమిన్ సి, విటమిన్ డి, ఐరన్, కాల్షియం, జింక్ మొదలైన విటమిన్లు, మినరల్స్ అనేవి శరీరాన్ని బలహీనతను తొలగించడానికి సహాయపడతాయి. సో ఫస్ట్ 6 months వరకు కూడా విటమిన్ సప్లిమెంట్స్ అనేవి మీరు తీసుకోవడం ద్వారా మీకు శరీరం అనేది బలోపేతం అవడంతో పాటు మీ చిన్నారికి కూడా మంచి పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇక 4వదిగా చూస్తే వేడి పోషకాహారం. శరీరానికి వేడి, వెచ్చదనం అనేది చాలా అవసరం అండి. డెలివరీ తర్వాత బాలింత శరీరం అనేది చల్లబడకుండా, చలి అనేది జరగకుండా వేడిగానే ఉంచుకోవాల్సి ఉంటుంది. మనకు తగినంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం అనేది వేడి ఆహారాలలో ఎక్కువగా మనం పొందొచ్చు. ముఖ్యంగా వేడి సూపులు, పప్పులు, కూరగాయలు, గుడ్లు, పాలు ఇవన్నీ కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. సో వీటితో పాటు మనకు పోషణ కూడా అందుతుంది. ఇవి డెలివరీ తర్వాత శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. సో వేడి పోషక ఆహారాలను ఎంచుకొని డెలివరీ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, డెలివరీ తర్వాత కనుక మీ 4 పనులు చేశారంటే మీ శరీరంలో ఎప్పటికీ కూడా ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.